హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కు సంబంధించి కీలక డేట్ వచ్చేసింది. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుందని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన వెంటనే ఐపీఎల్ గురించి అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. లీగ్కు సంబంధించిన కొన్ని మ్యాచ్ల షెడ్యూల్స్ ని ముందుగానే విడుదల చేస్తామని చెప్పారు. సీజన్ మొత్తం భారత్లోనే జరుగుతుందని, అభిమానులు ఎలాంటి అసంతృప్తి చెందవద్దని చైర్మన్ ధుమాల్ వెల్లడించారు. అరుణ్ ధుమాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను 2 సార్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైతే ముందుగానే సుమారు 2 వారాల మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా మ్యాచ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తారని అర్థమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఐపీఎల్ నిర్వాహకులు ఇలాగే 2 సార్లు షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి కూడా అదే తరహా పద్ధతిని నిర్వాహకులు ఫాలో అవుతారని అర్థమవుతోంది. వాస్తవానికి ఐపీఎల్ 17వ సీజన్ను మార్చి 26 నుంచి ప్రారంభించాలని భావించారు. మార్చి 22 నుంచి మే 26 వరకు ఈ సీజన్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా 2009 ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని తొలిసారిగా విదేశాల్లో నిర్వహించారు నిర్వాహకులు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో భద్రతకు సంబంధించిన విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు షెడ్యూల్ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. కానీ ఆ తర్వాత షెడ్యూల్ కాస్త అటు ఇటు మారుస్తూ భారత్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా షెడ్యూల్పై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.